రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మునిగిపోతున్న నావ కాదని మునిగిపోయిన నావని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బీఆర్ఎస్ అధినాయకత్వం కాంగ్రెస్తో కుమ్మక్కయ్యి తీవ్రంగా ప్రయత్నించిందని బండి సంజయ్ ఆరోపించారు. అధినాయకత్వ మాటలు పట్టించుకోకుండా స్థానిక బీఆర్ఎస్ నాయకులు బీజేపీకి అండగా నిలిచారని బండి సంజయ్ పేర్కొన్నారు. కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలో గెలిచిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో హైదరాబాద్ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి బండి సంజయ్ వచ్చారు. గెలుపొందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను బండి సంజయ్ అభినందించారు. రాష్ట్రంలో ఎన్నికలు పెడితే బీజేపీని అధికారంలోకి వస్తుందన్న బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీలో కర్ణాటక తరహాలో ఎమ్మెల్యేలు అధిష్టానానికి లేఖలు రాస్తున్నారని తెలిపారు. మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని బండి సంజయ్ వెల్లడించారు. ఇంతమంది మూడు పార్టీలు కుమ్మగవడం ఎంత మూర్ఖతో ఒక సమస్య. ఇక ఆ రోజు మేము పడ్డ కష్టము, మేము పడ్డ టెన్షన్ మామూలు కాదు. కర్ణాటకలో 32 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టినట. క్యాబినెట్ ఇస్తారా వేయాలి, మాకు మంత్రి పదవులు ఇయ్యారా, వాళ్ళకే ఇస్తారా, కొంతమందికే ఇస్తారని చెప్పి 32 మంది కర్ణాటక ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీ నిర్వహించారట. 2 జిల్లాలలో ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకున్నారు. తెలంగాణలో లొల్లి స్టార్ట్ అయింది తెలంగాణలో కూడా దాదాపు 20-25 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ ఫోన్ ద్వారా మాట్లాడుకుంటున్నారు. నిన్న 8 మంది ఎమ్మెల్యేలు రేట్లో కూర్చొని కర్ణాటక తరహాలో తెలంగాణలో కూడా మాకు మా ఎమ్మెల్యేలు కష్టపడి గెలిచాం, మాకు మంత్రి పదవులు ఇయ్యారా, ఉన్న మంత్రుల మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, ఉన్న మంత్రులందరూ వాళ్ళు కమిషన్ల పేరుతోని, కలెక్షన్ల పేరుతోని ఇవాళ వాళ్ళ పంపం కలుపుతుంది తప్ప వాళ్ళు ఎవరికి ఉపయోగపడతలేరు. ఈ మంత్రుల అవినీతి ఆరోపణతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొత్తం భ్రష్టుపడిపోతున్నది. కాబట్టి మాకు అవకాశం ఇవ్వని చెప్పి తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఇవాళ లేఖలు రాసి రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చిన విషయం వాస్తవం.